ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు ఆ డూలి ఇంకా పార్క్ టేజన్ గారిని పట్టుకునే దానికి పోతున్నాం. వాళ్ళు దొరికేదాకా మేము ఇంటికి కూడా రా అని చెప్తున్నాను. ఇప్పుడు మేము స్టేషన్ దాకా వచ్చున్నాం. మా వాళ్ళు ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఈ వీడియోకి దగ్గర దగ్గర కొన్ని వేల లైక్స్, కొన్ని లక్షల కామెంట్లు వచ్చుంటాయి. డూలి వాళ్ళకి అడ్జస్ట్ పడిపోతుంది. ఎక్కడ వచ్చి వీళ్ళ బ్యాండ్ పగిలిపోతుందేమో వీళ్ళ భయం. ఏం చేస్తున్నారు తెలుసా, ఫోన్ ఆఫ్ చేసేసి దుప్పటి కప్పుకొని పోనుకుంటారు. అరే మనం కాసేపు ఇక్కడే ఉందాం రా, రెస్ట్ తీసుకుందాం, ప్లస్ మనం ఫోన్ లైన్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనం ట్రాక్ చేయలేరు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. సరే బాగానే ఉంది, ఐడియా వరకు ఓకే. బట్ ఈడున్నాడు కదా పార్క్ టేజన్, వీడి పేరు నేను లాస్ట్ చాప్టర్లో గుర్తుపెట్టుకోలేదు. బట్ వీడు అంటాడు, ఇప్పుడు నాకు కొన్ని లక్షల కామెంట్లు వస్తున్నాయి, ఇప్పుడు నేను వీడియో పెట్టకపోతే ఎలా, ఎలాంటి ఆలోచన ఇప్పుడు వస్తుంది వీడికి. వీడేం చేస్తాడు తెలుసా, ఓపెన్ చేస్తాడు మళ్ళీ పెట్టే ఆ ఫేస్బుక్. చూస్తే ఎప్పుడు వీడు ఫాలో అయ్యే ఒక అమ్మాయి వీడికి మెసేజ్ పెట్టి ఉంటుంది. ఒరే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది అనగానే డూలీకి ఉన్న భయం మొత్తం ఫ్లష్ అవుట్ చేసి అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి అమ్మాయ్యా, ఉత్సాహంతో వచ్చి వీడు మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఫోన్ లాక్కొని. ఏం చేస్తున్నావు డూలీ, నేను ఉన్నాను కదా నన్ను నమ్ము అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేస్తాడు పక్కన కాఫీ షాప్ ఉండి అక్కడికి రమ్మని. ఓకే, వీళ్ళిద్దరు అక్కడ వెళ్ళి కూర్చొని ఉంటారు. డూలీని అడుగుతాడు వీడు పార్క్ టేజన్, నేను ఇందాక అంత భయపడుతున్నావు కదా ఏంది ఇప్పుడు. అప్పుడే వెనకాల నుంచి ఎవరో అమ్మాయి వస్తున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది. తేడా చూస్తే ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తుంటారు. బట్ ఏంటి మనం ఏమనుకున్నాం, పెద్ద మోడల్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లెవెల్లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, వీళ్ళు అలాగే అనుకొని వచ్చి ఉంటారు. బట్ చూస్తేనేమో ఆ ఫేస్ వరకు మ్యాచ్ అవుతుంది, కానీ షోల్డర్స్ మరీ బ్రాడ్గా ఉన్నాయి. అమ్మాయి తక్కువ, అబ్బాయికి ఎక్కువగా అనిపిస్తుంది. పక్కన ఇంకొక అస్థిపంజరం కూడా వచ్చింది. ఆ అస్థిపంజరం డూలీని చూడంగానే ఇలా అంటుంది, హే నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. ఆ మాట వినంగానే మనోడికి కింద భూమి బద్దలైపోతుంది. హే మనం ఇంకొక ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను, మనం థీమ్ పార్క్ వెళ్తే ఎలా ఉంటుంది. అమ్మాయిలు ఏంటి థీమ్ పార్కా, త్వరగా వెళ్దాం అంటూ ఉంటారు. ఆగండి రే నువ్వు కూడా రారా, మన బైక్ తీసుకొచ్చుకుందాం వెళ్ళి. ఏంటి మీ కాడ బైక్స్ ఉన్నాయా, రే మన కాడ బైకులు లేవు కదరా అంటే, నువ్వు నోరు మూసుకొని రా నాతో పాటు. అక్కడి నుంచి లగో సీరియస్ అందులోకి వెళ్ళిపోతారు. ఇప్పుడే మనకి కొంచెం సీన్ చేంజ్ అవుతుంది. మనం జాక్ని చూస్తాం. జాక్ని వీళ్ళు ఉన్నారు కదా, ఈ రౌడీ యొక్క ఇద్దరు లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్, వీళ్ళు అడుగుతుంటారు, నీకు వీళ్ళిద్దరూ తెలుసా, నువ్వు వాళ్ళ సేమ్ స్కూల్ అంట కదా. లేదా వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళు డూలీ ఫోటో చూపించుంటారు. జాక్ ఎందుకు వచ్చిందని చెప్పి సమాధానం చెప్పడు. ఓకే, నీకు కొంచెం రూడ్గా మాట్లాడుతుంటే జాకల్ నాకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడికి తెలియదు అంటున్నారు కదా, కానీ వీడు మనతో రూడ్గా మాట్లాడాడు, వీడికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే మనం అని చెప్పి ఒక దెబ్బ కొట్టబోతాడు. అప్పుడే జాక్ ఒక కాల్ తీసి టైక్వాండో స్టైల్లో మెడకేసి పెడతాడు. ఏంటి టైక్వాండో వచ్చా, వీడు అలాగే షాక్ అయిపోయి ఉంటాడు. నేను చెప్తున్నా కదా ఆడెవడో నాకు తెలియదు, మర్యాదకి మీ పాటికి మీరు వెళ్ళిపోండి, చేతులు కట్లు కట్టుకున్నాడు తన్నించుకున్నాం అంటే బాగోదు. ఈ మాట కంప్లీట్ కూడా చేస్తున్నాడు జాక్. అప్పుడే వెనకాల నుంచి ఒకటి బ్యాట్ తీసుకొని పడతాడు. జాక్ చేతి కట్టు ఉంది కదా, వాటితోనే బ్లాక్ చేస్తాడు. ఏంట్రో కట్టిన చేతులతో బ్లాక్ చేస్తున్నావు, ఏంటి డిఫెన్స్ కోసం వాడుతున్నావా? ఆహా కాదు, ఇది ఇన్స్టింక్ట్, ఎంత రెక్లెస్ రా నువ్వు అని చెప్పి జాక్లిన్ ఏ చేతులకైతే దెబ్బ తగిలిందో వాటి మీద కొడతాడు. ఇద్దరు చెంచాలు కూడా భయపడతారు. ఏంట్రా అక్కడ దెబ్బ మీద కొడుతున్నాడు వీడు, నేను బిజీగా ఉన్నాను కాబట్టి సరిపోయింది, నువ్వు ఇదే కానీ మా ఏరియా కానీ అయ్యి ఉంటే ఇప్పటి నేను ఆసుపత్రిలో పడుకోబెట్టి ఉండేవాడిని. జాక్ బాగుంటే నువ్వు ఉండేవాడు కదరా గ్యాంగ్స్టర్ నా కొడుక. జాక్కి మన డానియల్ కూడా ఇలాగే బులీ చేశాడు కదా, ఆ సీన్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. నేను కూడా వాళ్ళలాగే ఉండేవాడిని. ఇప్పుడు వీళ్ళ డూలీ దగ్గరకు వస్తాం. వీళ్ళు అంటూ ఉంటారు, రేపు మనం ఎట్టకడ తప్పించుకొని వచ్చేసాంరా, వీడేమో సిగ్గుందారా, మనం ఆర్డర్ చేసాం, ఇప్పుడు బిల్లు వాళ్ళు కట్టాల్సి వస్తుంది అని చెప్పి పార్క్ టేజన్ అంటాడు. ఇప్పుడు అదంతా ముఖ్యమారా, నీకు సిగ్గులేదురా నీకు అని చెప్పి పార్క్ టేజన్ అంటే సడన్గా ఎవడో కారు పక్కన నిలబడి ఉంటారు కదా, డోర్ తీస్తాడు. అది వచ్చి డూలీ మొహం పగిలిపోద్ది. తీరా చూస్తే ఆ కారు దగ్గర ఉండేది ఎవరు, ఈ రౌడీ. దొరికేసారా డూలీ పార్క్ టేజన్. ఇంకా మొదలెడదామా, ఇంకా ఈ గ్యాంగ్స్టర్ గాడు మొదలెడతాడు. మొదటిగా డూలీ మీద ఒక ఎల్బో వేస్తాడు, దెబ్బకాడ అన్కాన్షియస్ ఆ దెబ్బకే. ఇంకా ఈ గుండోడిని ఏం చేద్దాం, ఈ అరగుండు పార్క్ టేజన్. ఇదే గ్యాప్లో ఏంట్రా సౌండ్ వస్తుంది ఇంత మధ్యాహ్నం, ఏనా కొడుకురా సౌండ్ ఇచ్చేది, సౌండ్ చేసేది ఎవడురా అని ఆ పెద్ద ఆయన చేస్తే, సారీ సార్ మా వాళ్ళ తప్పు జరిగిందని డేహు షెన్ ఈ గ్యాంగ్స్టర్ సారీ చెప్తాడు. చూసిన వాళ్ళందరూ ఓకే ఖచ్చితంగా ఈ తనించుకునే వాళ్ళ దగ్గర తప్పు ఉంటుంది, ఈడంత బాగా బిహేవ్ చేస్తున్నాడు. కొద్దిమంది అయితే పోలీసులను కూడా పిలుద్దాం అంటే, పిలవండి సార్ పర్లేదు పిలవండి, పోలీసులను పిలవండి, మాకు పని ప్లీజ్ జస్ట్ పిలవండి ఒకసారి పోలీసులని.
ఇప్పుడు ఈ డేవుషన్ ఏం చేస్తున్నాడు, డూలీ దగ్గరికి వెళ్ళి లేవరా లే అని చెప్పాడు, మొహమ్మద్ కొడతా ఉంటాడు. ఎట్ట స్ట్రీట్ మధ్యలో నువ్వు నిద్రపోకూడదు లే, నువ్వు ఎట్లా నిద్రపోతే మా పగట్టు తీరుద్దు లే అని చెప్పి ఆయన కొడుతూ ఉంటాడు. లేస్తాడా డూలీ? లేదు. ఈ గ్యాప్లోనే మన పార్క్ టేజన్ ఎస్కేప్ అయిపోతాడు అక్కడి నుంచి. వీడియో పెడతాడు, నేను డూలీతో డీల్ చేసేటప్పుడు ఈ పార్క్ టేజన్ గారు తప్పించుకున్నాడు, నేను మాట ఇచ్చినట్టు వాడిని కనిపెట్టేదాకా నేను ఇంటికి కూడా పోను అని చెప్పి ఇంకా వెతకలాట స్టార్ట్. వీడియోలో ఒక సందులో దాంకొని ఉంటాడు ఈ పార్క్ టేజన్. రే అనవసరంగా పెట్టాను వీడియోలు, ఇప్పుడు ఏమైపోతాను ఏందో బాగా టెన్షన్ పడిపోతాను, నేనేం చేయాలంటే బుర్ర బ్లాస్ట్ అయిపోతుంటే అక్కడ సడన్గా ఇద్దరు అబ్బాయి అమ్మాయి వస్తారు. వాళ్ళు చూడగానే ఒకసారి పడిపోద్ది కింద వీడికి, యాడ డేవోషన్ గాడు వచ్చాడని. వాళ్ళు వీడిని చూడగానే గుర్తుపట్టేస్తారు. మీరు పార్క్ టేజన్ కదా, మీ వీడియోలు చాలా బాగుంటాయండి, ఒక ఫోటో తీసుకోవచ్చా? ఫ్యాన్స్ అని చెప్పారు కదా, వీడికి ఇంకా ఊపు వచ్చేస్తుంది. ఫోటో ఇస్తాడు, బట్ చెప్తాడు ఇలాగా, అమ్మ మీరు ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేయమాకండి, నా పరిస్థితి బాగాలేదు, అప్లోడ్ చేయొద్దు, వాడు ఎత్తుకుతున్నాడు నా కోసం. సరే అన్న మేము అప్లోడ్ చేయమని చెప్తారు వాళ్ళేమో. ఇది ఇలా ఉంటే మనకి ఇప్పుడు కొంచెం సీన్ చేంజ్ అవుతుంది. మనం డానియల్ వాళ్ళని చూస్తాం. ఈ డానియల్ కూడా ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది. జాక్ కూడా ఇది ఆలోచిస్తూ ఉంటాడు, వెళ్ళాలా వద్దా. ఆడు జాక్ని కొట్టుంటాడు కదా, ఆ కోపంతో వెళ్తూ ఇలా అంటాడు డానియల్ తోటి, నేను నా బానిసను కాపాడుకోవడానికి వెళ్తున్నాను అని. డానియల్ కొంచెం కంగారు పడతాడు, ఇటు చేతులు బాగాలేవు, ఉండి జాక్ నేను కూడా వస్తున్నాను నీతో పాటు అని చెప్పి వెళ్తాడు డానియల్ కూడా. ఇప్పుడే ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తాం. వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాసుకుంటాడు, మనం ఆ పార్క్ టేజన్ కానీ కాపాడేదానికి వెళ్ళటం లేదు, నేను చెప్తున్నా వెళ్ళటం లేదు. ఏంటి వాస్కో ఏం మాట్లాడుతున్నావు అంటే, తప్పు చేసింది వాడికి సాయం చేయడం మన బర్నకల్ సిద్ధాంతానికి విరుద్ధం, సో మనం వెళ్ళటం లేదు అక్కడికి. ఇది అలా ఉంచితే ఇలా అంటాడు, మీరెవరో రావద్దు, బర్నకల్స్ ఇంటి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వాస్కో అన్న నేను ఒక్కడనే వెళ్తున్నాను అక్కడికి. ఏం మాట్లాడుతున్నావు వాస్కో, నువ్వు వెళ్ళడం ఏంది, నువ్వు వెళ్తే మేము కూడా వస్తాం నీతోటి. అరే నేను గోల్డెన్ రిట్రీవర్ని చూడటానికి వెళ్తున్నాను రా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం అయింది అంటాడు వాస్కో. ఇప్పుడే మనం ఈ పార్క్ టేజన్ గారి దగ్గరికి వస్తాం. వీడి లొకేషన్ పెట్టేస్తుంటాడు ఈ డేహోషన్ గాడు. ఎక్కడున్నాడు రా వీడు, వెతుకుతూ ఉంటారు. ఆకలేస్తున్నారు, వెళ్ళి తినేసి వద్దాం. సరే నేను ఇంకొక వారం 2 వారాలు దాంకొని ఉంటే అంతా అయిపోతుందేమో అని పార్క్ టేజన్ అనుకుంటూ ఉంటాడు. బట్ చూస్తాడు, నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఏది ఫాస్ట్ ట్రైనా బస్సా అని ఆలోచిస్తుంటే దొరికేసేవరో అరగుండు. హలో వ్యూవర్స్, నేను మీ డేహోషన్. మనం ఈ పార్క్ టేజన్ గారిని పట్టేసుకున్నాం. చూసుకోండి మీ ముద్దుల పార్క్ టేజన్ని. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి వీడిని ఇంకా డూలీ పనిష్మెంట్ మీకు లైవ్లో చూపించబోతున్నాను. అండ్ లెట్స్ మూవ్ టు అవర్ లొకేషన్. మనం ఇప్పుడు జాక్ ఇంకా డానియల్ని చూస్తాం. జాక్ అంటాడు, అరే ఇలాంటి లొకేషన్ ఎలా పెట్టారు రా వీళ్ళు, రిమోట్ ప్లేస్, ఇటు చుట్టుపక్కల జనాలు లేరు, ప్లస్ వాళ్ళకి ఎంత గర్వంగా పోతే ఎక్కడ పెట్టారో డూలీ ఇంకా పార్క్ టేజన్ గాడిని, అది కూడా లొకేషన్ సబ్ చెప్పారు లైవ్లో. ఇది కొంచెం సిమిలర్గా అనిపించడం లేదా అని డానియల్ అంటాడు. సిమిలర్గా ఏంటి, సేమ్ మళ్ళీ వాస్కో కూడా వెళ్తే పాటు వచ్చి ఉంటాడు కదా. మన జాక్ అంటాడు, వాస్కో నువ్వు వచ్చి మళ్ళీ అంత తలకాయ నొప్పి చేయకు, బాధపడుకో జాక్, చేతులు కట్లు కట్టుకున్న వాళ్ళు కొడతారని నేను అనుకోవటం లేదు అని వాస్కో అంటాడు. ఎనీవేస్ వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి చూస్తారు ఆ గోడ వెనకాల నుంచి ఏం అక్కడ చూస్తే ఈ డేహో గాడు ఈ డూలీ ఇంకా ఈ పార్క్ టేజన్ కానీ అండర్ మీద కూర్చోబెట్టుంటాడు. ప్లస్ -60°F ఉందంట టెంపరేచర్. ఆ చెల్లో ఎముకలు వనికి చెల్లో వాళ్ళని కూర్చోబెట్టి నా ఇన్నర్ వేర్ దాంట్లో కూర్చోబెట్టి రికార్డ్ చేస్తూ ఉంటాడు. అంతా అయిపోయాక వీళ్ళు ఒక సెకండ్ జాక్ వాళ్ళందరూ షాక్ అవుతారు. చూస్తే హీట్ ప్యాక్ ఇస్తున్నాడు. నెక్స్ట్ సీన్లో మీరిద్దరు 3వ ఫ్లోర్ నుంచి దూకి మా దగ్గర నుంచి తప్పించుకుంటారు. అది విని జాక్ వాళ్ళకి అర్థం కాదు. ఏంది అన్న ఇది మరి 3వ ఫ్లోర్ మరి దారుణంగా అనిపించట్లేదా నీకు, ఎస్కేప్ అవుతాం మరి 3వ ఫ్లోర్ అని వీళ్ళిద్దరు అడుగుతారు. ఏంట్రో అప్పుడే సడన్గా వెనకాల నుంచి సౌండ్ వచ్చి చూస్తే మన వాళ్ళు మూవ్ అయి ఉంటారు. ఈ డేవిషన్ గారు జాక్ అని వచ్చి, ఇది నువ్వే కదా హాయ్ నా చెప్తాను తినేది నువ్వే కదా అంటే, ఏంటి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి నీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకున్నావు వాళ్ళు లెక్క వీళ్ళిద్దరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఈ బుల్లి చెప్తాడు మనకి, వీళ్ళని ఎందుకు ఇలా ఉంచి టార్చర్ చేస్తున్నారు అని. మేము ముందు మామూలుగా 2 దెబ్బలు వేసి వీడియో రికార్డ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం జస్ట్. కానీ వీడి ఫాలోవర్స్ కౌంట్ చూశాక, వీడి వల్ల మాకు వచ్చిన ఫాలోవర్స్ చూశాక ఏమని డిసైడ్ అయ్యారంటే, గత కొద్ది రోజుల్లోనే కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఈ బుల్లి గాడికి పెరిగిపోయారంట. ఈ డేవిషన్ గాడికి ఇప్పుడు వాడి అకౌంట్ నమ్మితే $50,000 వర్త్ చేసిందంట.
దాంతోపాటు ఈ డూలి ఇంకా పార్క్ టేజన్ కూడా ఉంటే మొత్తం $150,000 వర్త్ మనీ యాజ్ ఎ కాస్ట్ మమ్మల్ని అలా అన్నందుకు బదులుగా వీళ్ళ 2 అకౌంట్స్ని మేము అమ్మేయబోతున్నాం. అది విని వాస్కో పార్క్ టేజన్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, హే ఈ ఫిల్మింగ్ అంతా ఏదైతే జరుగుతుందో అది నీ ఇష్టం మీద నువ్వు చేస్తున్న పని అయితే సరే పర్లేదు, బట్ వాళ్ళు నిన్ను కానీ బలవంతంగా చేస్తుంటే పద మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది వినంగానే అంటాడు ఈ పార్క్ టేజన్, అన్నా నన్ను క్షమించి నేను కావాలని చేయలేదు, నేను కొంచెం అటెన్షన్ కావాలని కోరుకున్నాను, కానీ ఇది ఇంత దూరం వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వినంగానే వాస్కో పద ఇక్కడి నుంచి అని చెప్పి పార్క్ టేజన్ లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి. ఈ డేహుషిన్ గారు బ్యాట్ అడ్డం పెట్టేస్తాయి. ఏంటి నీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది, ఎక్కడికి పోతుండవు నువ్వు అంటే, నీకు అంత దోలుగా ఉంటారా నిన్ను కొట్టాడు పడేస్తాను అని చెప్పి వాస్కో డేహుషిన్ గారికి వార్నింగ్ ఇస్తాడు. డానియల్ కొంచెం ప్యానిక్ అవుతుంటాడు, ఆ టాటూస్ అదంతా డేహుషిన్ గారి మీద చూసి గ్యాంగ్స్టర్ లా ఉన్నాడు. ఈ డేహుషిన్ గారు డైరెక్ట్గా వచ్చి వాస్కో కాలర్ పట్టేసుకుంటాడు. పట్టుకోగానే వాడు చెంచాలు ఇద్దరు షాక్ అవుతారు, ఎందుకంటే లోపల టాటూస్ అయినా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వాస్కో ఇలా అంటాడు, నువ్వు చెడ్డవాడు అని చెప్పి ఈ డేహుషిన్ గారి చేయి పట్టేసుకుంటాడు. ఆ గ్రిప్ స్ట్రెంత్ మనకు తెలుసు కదా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఆ డేహుషిన్ గారు తప్పించుకొని ఆ బ్యాట్ ఏం చేస్తాడు, ఎంత ధైర్యం ఉంటే నన్నే పట్టుకుంటావురా నువ్వు. మన అసలు విషయం ఏంటంటే ఈ డేహుషిన్ గారు ఏ చేతినైతే పట్టుకున్నాడో మన వాస్కో ఆ చేయి పని చేయటం లేదంట. ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు ఇవన్నీ అని ఫస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు. నాకు నీతో గొడవ పడాలని లేదు, జస్ట్ నేను వీడిని కానీ తీసుకెళ్దామని మాత్రమే వచ్చాను. ఓకే నీకు గొడవ పడడం ఇష్టం లేదు, సరే వాస్కో చెప్పిందంతా విన్నాక డేహుషిన్ కూడా ఇలా అంటాడు, సరే నీకు గొడవ పడడం ఇష్టం లేదు అంటాను. ఈ గ్రిప్ స్ట్రెంత్ చూసాక ఆడికి ఆశపోయింది, గెలుస్తానన్న నమ్మకం లేదు డేహుషిన్ గారికి వాస్కో మీద. సరే ఆ పార్క్ టేజన్ గాడిని తీసుకొని నువ్వు వెళ్ళిపో, మిగతాది మ్యాటర్ మేము డూలీతో సెటిల్ చేసుకుంటాం, అది వాడితో రికార్డ్ చేసుకుంటాం అంటారు. అది విని డూలీకి పడిపోతుంది. వాస్కో ఇలా అంటారు పార్క్ టేజన్ తోటి, ఈ మ్యాటర్ అంతా అయిపోయాక మనం మీ ఇంటికి వెళ్దాం, నేను ఆ గోల్డెన్ రిట్రీవర్ని చూడాలి అని. వీడికి అర్థమైపోతుంది టేజన్ గాడికి, ఓకే వాస్కో నన్ను నమ్మాడు, అయితే ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో ఒకడు వీడిని నమ్మాడు అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. బట్ సడన్గా జాక్ మూవ్ చేస్తాడు అక్కడి నుంచి. ముందరకు వస్తే ఏంట్రో నువ్వు వచ్చావని డేహుషిన్ గాడు అడతాడు, ఏంటి నువ్వు మీ ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోతున్నావు కదా, ఏంటి వాస్కో గాడిని చూసా నీకు అంత పొగరు, ఏంటి ఒక చెయ్యి సాలేదా అని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. నేను ఎవరిని తీసుకుపోవడానికి రాలేదు అడికి, నేను ఇక్కడ నీకు 2 పే చేయడానికి వచ్చాను రా నా కొడక అని చెప్పి మనోడు ఫైటింగ్ స్టాండ్స్లోకి వస్తాడు. రాత్రి తేల్చుకుందాం అని జాక్ అంటే ఏం మాట్లాడుతున్నావు, అందరూ నవ్వడం మొదలెడతారు. కట్లు కట్టున్న చేతులతో నువ్వు నన్ను ఓడించేది అని చెప్పి బ్యాట్ పక్కన పట్టి సీట్ కూడా ఫైటింగ్ స్టాండ్స్లోకి వస్తాడు. జాక్ అంటాడు, నీ మంచి కోరు చెప్తున్నా మర్యాదగా ఆ బ్యాట్ తీసుకొని నువ్వు బతకాలని ఆశ ఉంటాయి. వీడా బ్యాట్ తీసుకోడు. ఫైటింగ్ స్టాండ్స్లో జాక్ చూస్తే వీడు ఖచ్చితంగా బాక్సర్ అయి ఉంటాడు, ఆ చేతులలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కిక్ వాడతాడు అని చెప్పి ఆలోచన ఉన్న సమయంలో మొహం మీద ఒక పంచు కొట్టేస్తాడు జాక్. వాడి బేజా ఫ్రై అయిపోతుంది, ఏంది పంచు కొట్టాడు. డానియల్ వాళ్ళు కూడా వీడి కనీసం బుద్ధి ఉందారా, ఆ చేతులు అటు పెట్టుకొని అంత రెక్లెస్గా ఉన్నాడు ఎందుకు జాక్ అని. జాక్ ఆగుతాడా, లేదు ఇంకొక పంచు కొడతాడు మొహానికేసి. దెబ్బకి డేహుషిన్ గాడు నాక్ అవుట్. ఇంకిద్దరు చెంచాలు ఉన్నారు కదా ఆడికి, వాళ్ళు వీళ్ళని కొట్టేద్దాం రాకపోతే వాస్కో వెనకాల నుంచి ఇద్దరిని పట్టుకుని, ఫైట్ చేస్తే మీరు ఎత్తు పెరగరు అని చెప్పి ఇద్దరిని తన షోల్డర్ గ్రాప్ తోటి నేలకి ఎదివేస్తాడు. ఇంకేం చేస్తారు, ఇలా సీన్ అలాగా అయిపోయింది. సో మ్యాటర్ ఇంకా వరుస కాకూడదు అని చెప్పి ఇదంతా ఒక ఫేక్ స్టోరీ, ఇదంతా నిజం కాదు అని డానియల్ పార్క్ చేత ఒక వీడియో దించి చెప్పేస్తారు. దీనివల్ల ఏమైంది, మన డానియల్ పార్క్ పిచ్చ రీచ్ వచ్చేసింది, ఒక ఫేస్బుక్ స్టార్ అయిపోయాడు మనోడు. అదే సీన్లో ఇంకా సేమ్ ఇలాగే ఈ పార్క్ టేజన్ గారి రివర్స్ జరిగింది. ఉన్నదంతా ఫేస్బుక్ సీన్ అంతా పోయింది, అబ్సల్యూట్ హేట్, ఇక కమ్బ్యాక్ ఇంపాసిబుల్ అనే లాగే అయిపోయింది. కానీ ఈ డేహుషిన్ గాడికి మాత్రం ఏమీ జరగనట్టు అయితే కొన్ని వారాల్లోనే మళ్ళీ యథావిధిగా పాపులారిటీ తెచ్చుకుంటాడు. మనం ఇప్పుడు ఆ పార్క్ టేజన్ గాడి ఇంట్లోకి వస్తాం. ఏంటంటే వాస్కో కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉంటాడు. హలో కుక్క పిల్ల, కాదు బహు అంటాడు వాస్కో. ఇప్పుడు వీళ్ళ వరకు మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్క్ టేజన్ కూడా కొంతమంది ఫ్రెండ్స్ దొరికారు, వాడు కొంచెం ఖుషిగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. బట్ వీడికి ఎంత కష్టపడి తెచ్చుకున్న రీచ్ ఏదైతే ఉందో దాన్ని డానియల్ పార్క్ ఒక్క వీడియోతో తెచ్చుకున్నాడు. ఈ విషయం డానియల్ పార్కే చెప్తాడు. ఇప్పుడు మనకి ఇంకో విషయం తెలుస్తుంది, మన వాళ్ళు కన్స్ట్రక్షన్ సైట్కి వచ్చారు కదా, అదే రోజు ఆ పెద్ద ఆయన ఉన్నాడు చూడండి అరిసేడు, ఆయన ముందు జేహాంగ్ ఏదో చెప్తూ ఉంటాడు. బుడ్డోడ ఏం చెప్తున్నావు నువ్వు, నాకేం అర్థం కావట్లేదు
జే మాట్లాడేది డానియల్ కి తప్ప ఇంకెవరికైనా అర్థం అయితే నాకైతే గుర్తులేదు అలాంటి వాళ్ళు ఎవరున్నారా అని. ఇది ఇక్కడికి అయిపోతుంది. మన జే మాత్రం తిరుగుతూనే ఉన్నాడంట ఆ రోజంతా కన్స్ట్రక్షన్ సైట్ కోసం. పాపం జే. దీంతో మనం ఇప్పుడు 68 చాప్టర్ కవర్ చేసాం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఈ 68 చాప్టర్ల తర్వాత వచ్చే 69వ చాప్టర్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. ఒక్క డైలాగ్ కూడా లేదు దీంట్లో ఏంటంటే మన జే హాంగ్ కుక్క పిల్లల్ని తెచ్చుకున్నాక ఎన్ని తంటాలు పడ్డాడో మనం చూడబోతున్నాం. మొదటిగా ఆ కుక్క పిల్లలకి డ్రెస్సులు వేసాడు కదా, బాగానే ఉంది. అవన్నీ వీళ్ళు మొత్తం జరుగుతా అంటే వీడు మాత్రం ఒక మూల నిల్చొని చూస్తూ ఉంటాడు. ఆ బట్లర్ ఉన్నారు కదా, ఆయన చికాకు వచ్చి ఈ కుక్కకి మెడలో బెల్ట్ ఉంటే ఇస్తారు. మాస్టర్ మీరు వెళ్ళి, డైలాగ్స్ లేవు నేను చెప్తున్నా, మాస్టర్ మీరు ఈ కుక్కలు కాస్త బయటకు తీసుకెళ్ళండి, కాస్త మీకు అలవాటు అవుద్ది అని చెప్పి ఉద్దేశంతో ఇస్తాడు. జేని లాక్కోపోతుంటాయి ఆ కుక్క పిల్లలు. జేకి సడన్ గా ఎవరు ఎదురు వస్తారు చూస్తే మన బిగ్ డానియల్ విత్ ఈను అంటే ఆ కుక్క పిల్లల మమ్మీతో పాటు ఎదురు వస్తాడు. పిల్లలు ఇంకా మమ్మీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ అవడం జరుగుతుంది, మీటప్ జరుగుతుంది. ఇది అలా ఉంచితే తర్వాత డానియల్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఈయనతోటి. ఈ కుక్క పిల్లలు ఒకటి ఏంటంటే బాత్రూమ్కి వెళ్తుంది. అప్పుడే జే దాన్ని క్లీన్ చేసి అప్పుడే ఇంకా మిగతా కుక్క పిల్లలు ఊరికే ఉంటాయి, అవి కూడా అదే పని చేసి వాళ్ళకి ఈజీగా వచ్చి ఆ కుక్క పిల్లలన్నింటినీ ఒక పోలు కట్టేస్తాడు. అంతా క్లీన్ చేయడం అంతా అయిపోయి వాళ్ళకి చూస్తే కుక్క పిల్లలు అక్కడ లేవు. జే అంతా ప్యానిక్ అయిపోతూ ఉంటాడు. తీరా చూస్తే ఆ 4 కుక్క పిల్లల్లో నేను విషయం చెప్పడం మర్చిపోయి ఒక ఫీమేల్ 3 మేల్స్ అనమాట. ఈ ఫీమేల్ పిల్ల ఏదైతే ఉందో అది ఒక మేల్ డాగీ దగ్గరికి వెళ్ళి కొంచెం బాగా పెద్ద చూస్తే డాబర్ మ్యాన్ లా ఉంది నాకు. అది చూస్తే ఈ డాబర్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి దాని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటుంది. అదే దాని ఫాదర్ అనేలాగా. ఇదేం చేస్తుంది, నోరుతో దాన్ని కొరికేస్తుంది అనే టైంలో ఈ ఇంకో కుక్క పిల్ల వచ్చి ఈ 4 వచ్చి అడ్డం పడిపోతుంది. అంటే ఈ కుక్క పిల్ల బ్రదర్ అనుకుందాం, అడ్డం పడిపోద్ది, ఆ నోట్లో తిరుక్కుపోతుంది కదా, అంతా బ్లడ్ అయిపోతుంది. మిగతా కుక్క పిల్లలన్నీ కూడా ఈ పెద్ద డాగి మీద అటాక్ చేస్తే అన్నిటికీ కొత్త గొప్ప గాయాలు అవుతాయి. ఇప్పుడే సడన్ గా ఎక్కడి నుంచో తెలియదు ఒక ఎల్లో కలర్ డాగ్ వచ్చి కొరికేస్తుంది ఆ పెద్ద డాగీని. అది ఎవరో కాదు, మన ఈను. ఇటు సైడ్ చూస్తే జే ఇంకా డానియల్ ఇద్దరు ప్యానిక్ అయిపోయి ఉంటారు. ఈను ఎక్కడ పిల్లలు ఎక్కడ ఉన్నాయని జే ఎదుక్కుంటూ ఉంటారు. ఈనుకి కొద్దిగా గొప్ప స్ట్రెంత్ ఉంది, నేను ఒప్పుకుంటా. బట్ ఆడుండే స్ట్రీట్ డాగ్ అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా, అది ఈనుకి చాలా కాట్లు వేసేస్తుంది. ఈను మొత్తం బ్లడ్ అయిపోయి ఉంటుంది. ఇంకా పెద్ద డాగి మన ఈనుని చంపేస్తుందన్న సమయానికి ఒకడొచ్చి డానియల్ పార్క్ వచ్చి దాన్ని పీక పట్టేసుకుంటాడు ఆ పెద్ద డాగ్. ఇది ఆ గ్రిప్ స్ట్రెంత్ కాదు, సఫ్కేట్ తెలిసిపోద్ది దానికి, నా బతుకైపోద్ది ఇక్కడ ఉంటే. లగోలాగా అక్కడి నుంచి ఆ నల్ల కుక్క ఇది అక్కడికి అయిపోద్ది. జే ఆ కుక్క పిల్లలు అట్లా ఉండడం చూసి ఈయన చూసి ఏడ్ చేస్తాడు. ఇంకేముందా, ఉన్న మనీతోటి హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ కుక్క పిల్ల సేఫ్, ఈయన సేఫ్, ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ రాలేదు, అందరూ సేఫ్ అని తెలిసా కొంచెం నిబ్బరంగా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం జే కొంచెం అలవాటు పడ్డానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ కుక్క పిల్లలతోటి. వాటిని మంచం మీద పడుకోబెట్టుంటాడు తనతోటే. కొంచెం ఇబ్బందిగా ఉంది, కొత్త కదా. నెక్స్ట్ డే ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ జేని ఇలా చూస్తుంటే చాలా కామెడీగా ఉంది. ఎనీవేస్ కొంచెం కొత్తగానే ఉంది, బట్ ఏదో నెట్టుకొస్తూ ఉంటాడు. ఇంకా జే నిద్రపోతూ ఉంటే కుక్క పిల్లలు వచ్చి నాకుతూ ఉంటాయి. అయ్యి జే ఇప్పుడు నిదానంగా అలవాటు పడడం స్టార్ట్ అవుద్ది. ఇక్కడి నుంచి మనం కొద్ది రోజుల తర్వాత సీన్ చూస్తాం. ఏంటంటే ఈయన తన పాత ఓనర్ ఇంటి దగ్గర చూస్తూ ఉంటుంది, మా ఓనర్ వస్తారా ఏంటి, వచ్చారేమో అని. మనకు తెలుసు కదా ఆ ఓనర్ రారు, వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడికో. ఈయనకు తెలియదు కదా, తను చూస్తూ ఉంటుంది. అప్పుడే ఈ నల్ల కుక్క ఎదురొస్తుంది. ఇదేంటంటే ఈను మీద పగ తీర్చుకోవడానికి వచ్చిందంట. అది మళ్ళీ ఈనుని అటాక్ చేస్తుందన్న సమయంలో ఇంకొక ఎల్లో డాగ్ వచ్చి దాన్ని కొరికేస్తుంది. అక్కడ దెబ్బక నల్ల కుక్క పారిపోద్ది అక్కడి నుంచి. ఆ వచ్చిన డాగ్ ఎవరు, మన ఈను కొడుకు. నేను ఇందాకే చెప్తాను అనుకున్నా, బట్ ఇవి చూడడానికి వచ్చి మన నోబితా, సూనియో, షిజుకా ఇంకా జియాన్ లాగా ఉంది. ఇప్పుడు వచ్చింది వచ్చి జియాన్ లాగా ఉంది. ఇదేంటంటే దీన్ని జియాన్ అనే పిలుద్దాం. మన ఇంకో పేరు మన జియాన్ వచ్చి ఆ నల్ల కుక్కను ధరివేస్తాడు, తన మమ్మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఈయన కొంచెం హ్యాపీగా ఉన్న టైంలో జే దగ్గరికి దూకేస్తుంది ఆ డాగి. జే దాన్ని హక్ చేసుకుంటే ఈయన కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. కనీసం నా బిడ్డ కన్నా ఓనర్ ఉన్నాడు, నా అలా ఇబ్బందులు తను పట్టడం లేదు అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాటి బెల్ట్స్ ఉంటాయి కదా మేడకి, అన్నీ తన బెల్ట్కి కనెక్ట్ చేసుకొని జే వాటిని వాకింగ్కి తీసుకెళ్తాడు. అందరూ చూస్తూ ఉంటారు. అవన్నీ మంచి మోడల్లా రెడీ ఉంటాయి కదా ఒక్కొక్క డాగి. దీంతో 69 చాప్టర్స్ కవర్ చేసేసాం మనం. ఇంకా నెక్స్ట్ వీడియో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనం ఎవ్రీ 2 days ఒక లుక్ వీడియో పెడతాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.